వెల్కమ్ బ్యాక్ టు జెన్. ఈరోజు వచ్చేసి మనం ఈ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ ఈ క్యూబ్ని వితౌట్ ఫార్ములాస్ అండ్ ఏ యాప్ని యూస్ చేయకుండా మనం కొన్ని ట్రిక్స్ యూస్ చేసుకొని ఈ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. నేనైతే ఫస్ట్ ఆ ట్రిక్స్ అనేవి కొన్ని షార్ట్ వీడియోలుగా అనేది అప్లోడ్ అయితే చేశాను. అవైతే ఫస్ట్ కంప్లీట్ చేసి ఈ వీడియో చూస్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయితే చూద్దాం. ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే ప్లేస్ చేసుకొని ఈ ఫస్ట్ స్టెప్ అయితే అసలు ట్రిక్స్ అవసరం లేదనమాట. నేనైతే వైట్ కలర్ చూస్ చేసుకున్నా. వైట్ కలర్కి ఆపోజిట్ ఎల్లో కలర్కి ప్లస్ లాగా వైట్ కలర్ రావాలన్నమాట. ఇక్కడ 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 ఉండాలన్నమాట. వైట్ కలర్ ప్లస్ అయితే చేసుకోవాలి. ప్లస్ అయితే చేసుకున్నాం. ప్లస్ అయితే చేసుకునేసాం కదా. ప్లస్ చేసుకున్న తర్వాత దీనికి ఈ పక్క ఏముంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్కి 7 ఉండే కలర్ సెట్ కావాలన్నమాట. ఇలా ఇలా మ్యాచ్ చేసుకొని పైకి తిప్పుకో. వైట్ కలర్కి అయితే తిప్పేయాలన్నమాట. అన్ని కలర్స్ అట్టే తిప్పాలన్నమాట. ఎక్కడ రెడ్ ఉంది, రెడ్ కలర్కి మ్యాచ్ చేసుకొని పైకి అయితే తిప్పాలన్నమాట. బ్లూకి బ్లూ మ్యాచ్ అయింది, గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం ప్లస్ అయితే చేసుకున్నాం. ప్లస్ చేసుకునేసాం కదా. వీకైతే ఇంకా కార్నర్స్లో వైట్ అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. వైట్ కలర్ అయితే కింద ఉంది కదా. ఈ వైట్ కలర్కి ఇక్కడ ప్లేస్ చేసుకునే ముందు కింద డౌన్లో ఈ కలర్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఏడైతే ఆరెంజ్ ఉంది, ఏ పక్క అయితే గ్రీన్ ఉంది. అంటే ఆరెంజ్ ఏ పక్క, గ్రీన్ ఏ పక్క ఉండాలన్నమాట. అంటే ఉన్నాయి. అంటే ఇది ఏడికి పంపించాలన్నమాట. అంటే దీన్ని లెఫ్ట్ సైడ్ అయితే తిప్పి దీన్ని డౌన్ చేసి పైకి మ్యాచ్ చేసేసి పైకి తిప్పాలన్నమాట. ఇట్లా మ్యాచ్ చేయడం వల్ల ఈ స్టెప్ చేయడం ఈ స్టెప్ అయితే ఈ స్టెప్ కూడా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ స్టెప్ మ్యాచ్ అయిపోయింది అనమాట. అలాగే అన్ని స్టెప్స్ అయితే చేయాలి. ఇక్కడ వైట్ ఉంది, ఏ పక్క రెడ్ అండ్ ఇక్కడ గ్రీన్ ఉంది. అంటే రెడ్ ఏ పక్క ఉంది, గ్రీన్ ఏ పక్క ఉంది. అంటే ఈ వైట్ కలర్ అనేది ఇక్కడ రావాలన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే తిప్పి డౌన్ చేసి మ్యాచ్ చేసి పైకి అయితే తిప్పండి. చూసారా, మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ వైట్ కలర్ ఏడు ఉంది, గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ అనమాట. బ్లూ ఏ పక్క ఉంది, ఆరెంజ్ ఏ పక్క ఉంది అనమాట. రైట్ సైడ్ అయితే తిప్పి మ్యాచ్ చేసింది. నెక్స్ట్ ఏడవ కలర్ ఈ డౌన్లో ఉందన్నమాట. ఇదైతే ఈ కార్నర్స్కి అయితే తెప్పించుకోవాలన్నమాట. ఇదైతే డౌన్ చేసి ఇదైతే వచ్చేసి ఓకే, ఈ స్టెప్ అయితే అయిపోయింది కదా. ఈ స్టెప్ అయిపోతుందంటే చాలామంది ఈ స్టెప్ అయితే చేయగలరు ఒక సైడ్ అయితే. కాకపోతే మనం ఈ స్టెప్లో కానీ నేను చెప్పినట్టు కానీ చేశారంటే ఈ స్టెప్ అయితే ఈ లేయర్ కూడా సాల్వ్ అయిపోతుంది అనమాట. చూసారంటే హాఫ్ టీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం సెకండ్ స్టెప్ అయితే చూద్దాం. సెకండ్ స్టెప్కి అయితే మీరు ఇంతవరకు అయితే ఎట్లా పట్టుకున్నారు కదా, ఎట్లయితే ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఎట్ సైడ్ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ సెకండ్ స్టెప్కి వచ్చేసి మనం వచ్చేసి షార్ట్లో అనేది ట్రిక్స్ అయితే చెప్పామన్నమాట. ఆ ట్రిక్ నెంబర్ వచ్చేసి ఆ షార్ట్ వచ్చేసి 4th ట్రిక్ అనమాట. ఆ షార్ట్ కానీ చూసారంటే ఈ స్టెప్ అయితే ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆ ట్రిక్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఈ కలర్ ఉంది కదా, బ్లూకి ఏదైనా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆ మ్యాచ్ చేసి బ్లూ ఏడు ఉంది, మ్యాచ్ చేస్తా అంటే మ్యాచ్ అవుతుంది. కింద వచ్చేసి రెడ్ ఉంది, రెడ్కి ఏ పక్క ఉంది, రెడ్కి ఆపోజిట్ అనేది తిప్పాలన్నమాట. కిందది తిప్పేసి ఇది డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పేసి పైకి ఎత్తాలి. ఎడ ప్లేస్ డిస్మిస్ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ పైకి పంపించాలి. పైకి పంపించాలంటే ఇది సాల్వ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇది కూడా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇదే స్టెప్ మనం వచ్చేసి 4th ట్రిక్ అనేది చెప్పింది ఇది. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. అంటే ఎల్లో ఏడ ఉండకూడదు అనమాట. అంటే అన్నిటికీ ఏడ ఉంది కాబట్టి దీనికి అదే స్టెప్ చేయాలన్నమాట. అంటే ఎక్కడా లేదనమాట. అన్నిటికీ ఎల్లో అయితే ఉంది కాబట్టి ఆ స్టెప్ని అయితే ఈ పక్క అయితే చేయాలి. ఆ స్టెప్ కానీ చేసామంటే 7 ఉండేది కిందకు వస్తుంది అనమాట. 7 వచ్చింది చూడండి.
బ్లూకి అయితే మ్యాచ్ అయింది, ఏడైతే ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ ఏ పక్క ఉంది అంటే ఆరెంజ్కి ఆపోజిట్ తిప్పాలన్నమాట. కిందది ఆపోజిట్ తిప్పి డౌన్ చేసి మళ్ళీ పైకి పంపించాలి. వైట్ని పంపించామంటే సాల్వ్ అయిపోతుంది. రెడ్ కింద గ్రీన్ ఆపోజిట్ తిప్పి ఇది సాల్వ్ అయిపోతుంది అనమాట. కొన్ని వాటికి అయితే ఇది సాల్వ్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఏ పక్క ఉన్న కావాల్సిన ఆ పక్క ఉన్న కావాల్సింది ఏ పక్క వస్తుంది అనమాట. దీనికైతే మీరు ఆ స్టెప్ చేయాలన్నమాట. ఇక్కడ చేస్తారంటే అది కిందకు వస్తుంది, చూసారు కదా, కిందకు వస్తుంది అనమాట. ఏడు వచ్చింది, మ్యాచ్ అయింది. కింద గ్రీన్ ఉంది, గ్రీన్ ఏ పక్క ఉంది, ఆపోజిట్ తిప్పి డౌన్ చేసి మళ్ళీ వైట్ని పైకి పంపించేది. చూసారు కదా, ఇప్పుడైతే సెకండ్ స్టెప్ అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. ఓకే, మనమైతే ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ అయితే స్టెప్ అయితే కంప్లీట్ అయితే చేస్తాం. ఇప్పుడైతే థర్డ్ స్టెప్ అయితే చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు వరకు ఇంతవరకు ఇట్లా పెట్టుకున్నాం, అటైతే ఇప్పుడు ఆపోజిట్ అయితే తిప్పుకొని ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఏడొచ్చేసి మనం వచ్చేసి థర్డ్ ట్రిక్ అయితే యూస్ చేస్తాం అనమాట. షార్ట్లో అయితే థర్డ్ ట్రిక్ అనమాట. ఆ థర్డ్ ట్రిక్ అయితే మీకు ఈడ కొన్ని షేప్స్ అనమాట వస్తాయన్నమాట. హారిజంట్లో ఇట్లా వస్తాయన్నమాట. పైన చూపిస్తాను చూడండి. అవి వచ్చినప్పుడు ఇట్లా పట్టుకోవాలని, ఏ షేప్లో అట్లా పట్టుకోవాలనేది పైన అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఈ కలర్ వచ్చింది, ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. యారో రైట్ సైడ్ ఉంది. ఏడైతే థర్డ్ ట్రిక్ అయితే అప్లై చేద్దాం. ఇదైతే తిప్పుకొని లెఫ్ట్ సైడ్ తిప్పుకొని పైకి ఎత్తి మీకైనా థర్డ్ ట్రిక్ అయినా వచ్చిందంటే ఇది ఈజీగా అయితే సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఇట్లా ఇప్పుడైతే హారిజాంట్లు వచ్చింది. హారిజాంట్లు వచ్చినప్పుడు ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని అది లెఫ్ట్ సైడ్ తిప్పుకొని ఇది పైకి ఎత్తి ఇదైతే లెఫ్ట్ సైడ్ తిప్పి డౌన్ చేసి మళ్ళీ రైట్ సైడ్ తిప్పి మళ్ళీ తిప్పి. మీరు కానీ ఈ స్టెప్ చేసేటప్పుడు ఇదైతే మీరు ఈ స్టెప్ చేయడం వల్ల ఈ డ్యామేజ్ కాదనమాట, అదే రీసాల్వ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ప్లస్ అయితే వచ్చేసింది. ఓకే, ఏడైతే ప్లస్ అయితే వచ్చేసింది. మీకైతే ఏడ కలర్ వచ్చింది, అదేం ప్రాబ్లం ఉండదు అనమాట. ఒకసారి ఏడ కలరు ఫుల్గా అయితే కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే ప్లస్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిక్ వల్ల మనకు యూస్ ఏంటంటే, ఈ ట్రిక్ యూస్ చేసినప్పుడు ఈ కలర్ అనేది డిస్టర్బ్ కాదనమాట. ఇదైతే మళ్ళీ రీసాల్వ్ అయిపోతుంది అనమాట. ఇంకొచ్చేసి ఈ కలర్ మ్యాచ్ కావాలన్నమాట. ఏడొచ్చేసి గ్రీన్ అయితే మ్యాచ్ అయింది, ఏడ రెడ్కి ఏడ బ్లూ ఉంది అంటే ఏడ మ్యాచ్ కాలేదన్నమాట. దీనికి వచ్చేసి సెకండ్ ట్రిక్ అయితే యూస్ చేస్తాం. మీరు కన్నా షార్ట్లు కానీ అన్నీ కంప్లీట్ చేస్తుంటే మీకు కన్నా ఈ ట్రిక్స్ అని ఈజీగా వస్తాయి, అలాగే ఈజీగా కూడా కంప్లీట్ అయితే చేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే ఆ ట్రిక్ అయితే యూస్ చేద్దాం. ఈ ట్రిక్ యూస్ చేసేదానికి ఇవి కొంచెం మ్యాచ్ అయితే చేసుకోవాలన్నమాట. రెడ్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది. చూడండి, ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది, ఏ పక్క ఆరెంజ్ మ్యాచ్ అయింది. అంటే ఈ కలర్ మ్యాచ్ అయ్యింది. కలర్ ఏ పక్క ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవాలి. మ్యాచ్ అయింది ఈ కార్నర్ వచ్చేసి, మ్యాచ్ కాని కార్నర్ వచ్చేసి రైట్ సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆ ట్రిక్ అయితే యూస్ చేద్దాం. పైకి అయితే లిఫ్ట్ చేసి 2 times లెఫ్ట్ సైడ్ తిప్పి డౌన్ చేసి ఒకసారి పైకి ఎత్తి ఒకసారి డౌన్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకోండి ఏడైనా మ్యాచ్. ఓకే, ఈ స్టెప్ అయితే చేసాం కదా. ఇప్పుడైతే అన్ని సైడ్స్ మ్యాచ్ చేయలేవని చెక్ చేద్దాం. అంటే రెడ్ అయితే మ్యాచ్ అయ్యింది, గ్రీన్ మ్యాచ్ అయ్యింది, అంటే ఆల్ సైడ్ అయితే మ్యాచ్ అయిపోయింది అనమాట. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ కావాలన్నమాట. అన్ని సైడ్స్ అయితే మ్యాచ్ చేయాలన్నమాట. 4 sides ఏడలేదు అంటే ఇక్కడ ఉంది. దేనికైతే మనం వచ్చేసి 4th ట్రిక్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఇందాక ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇటైతే ఇప్పుడు ఆపోజిట్ తీసుకొని వైట్ కలర్ పైకి పెట్టుకోవాలన్నమాట. మీరు మ్యాచ్ కాని కలర్ వచ్చేసి రైట్ సైడ్లో కార్నర్ వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నానమాట. ఉంది ఇది. దీనికి వచ్చేసి 4th ట్రిక్, పైకి ఎత్తి లెఫ్ట్ సైడ్ డౌన్ అండ్ రైట్ సైడ్ తిప్పాలన్నమాట. ఈ స్టెప్ చేసేటప్పుడు ఈ ఎల్లో కలర్ అనేది ఏడుకి వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నా. ఇక్కడ మ్యాచ్ అయింది చూడండి, మ్యాచ్ అయింది, డౌన్ చేసిన
చేయాలి. ఇప్పుడు మరి మీరు ఏ పక్క ఉందని ఇట్లా తిప్పుకోవద్దు, దీన్ని ఇట్లా తిప్పుకోవాలన్నమాట రైట్ సైడ్. ఇక్కడ తెప్పించుకోవాలన్నమాట రైట్ సైడ్ కాలని. మళ్ళీ ఆ స్టెప్ చేయండి. చెక్ చేసుకోండి, స్టెప్ అయిపోతాయంటే ఏడ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. చూడండి ఎడ మ్యాచ్ అయింది, ఎడ ఏం డిస్టర్బ్ కాల, ఏం డిస్టర్బ్ కాల, కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి మ్యాచ్ అయిపోయింది. ఇవి కూడా ఏం డిస్టర్బ్ కాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి మ్యాచ్ కావాలంటే ఎడ గ్రీన్ ఉంది, ఏ పక్క రెడ్ ఉంది, అంటే ఇది వచ్చేసి ఏ పక్కకు రావాలన్నమాట. దీనికి వచ్చేసి పైకి పెట్టుకోవాలి, ఈ కాలాన్ని వచ్చేసి 7 తెచ్చి పెట్టుకోవాలన్నమాట. డౌన్ చేసుకుని 7 తెచ్చుకుని వేసినాక దీన్ని ఇట్లా తిప్పుకొని ఏడగద రావస్తుంది, ఏడైతే పెట్టుకోవాలని పైకి ఎత్తి. చూస్తారు కదా మ్యాచ్ అయిపోయింది. అలాగే దీన్ని ఇట్టా తిప్పకూడదు, ఇట్టే పట్టుకోవాలన్నమాట. తిప్పుకొని ఏడ రెడ్ అండ్ బ్లూ అని వచ్చేసి పైకి అయితే తిప్పుకొని, ఇది వచ్చేసి రెడ్ ఏ పక్క ఉండాలా, బ్లూ ఏ పక్క ఉండాలా. ఏడుంది రెడ్ ఏ పక్క ఉంది, బ్లూ ఏ పక్క లేదు, రెడ్ అండ్ బ్లూ ఉంది, అంటే ఇది ఇక్కడ రావాలన్నమాట. చూసారు కదా అంతా మ్యాచ్ అయిపోయింది అనమాట.